మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఏసీపీ ప్రభుత్వానికి ప్రైమరీ రిపోర్టును అందజేసింది. కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ ను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది ఏసీపీ. ప్రభుత్వం కానీ అందుకు అనుమతిస్తే ఐఏఎస్ ను విచారించేందుకు సిద్ధమవుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సో సురేష్, అటు శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీపీ అధికారులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. అయితే ప్రభుత్వానికి ప్రైమరీ రిపోర్టును కూడా అందజేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సురేష్? ఏసీబీ అధికారులు బాలకృష్ణకు సంబంధించి దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలన్నిటితో పాటు ఆయన కస్టడీలో సమయంలో చెప్పిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి కూడా పూర్తి నివేదిక రూపంలో ఇంతవరకు జరిగిన విచారణ పైన ఒక ప్రాథమిక నివేదికను అందించడం జరిగింది. అరవింద్ కుమార్ పాత్ర పైన కూడా విచారించేందుకు అనుమతి కోరడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ఖచ్చితంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా కనబడుతుంది. ఇక శివబాలకృష్ణ ఈ 8 సంవత్సరాల్లో దాదాపు 10 సెల్ ఫోన్లు, అదేవిధంగా 9 ల్యాప్టాప్లు వాడినట్టు గుర్తించడం జరిగింది. దాంట్లో కీలక సమాచారాన్ని ఏసీబీ అధికారులు రాబట్టారు. ఇక ప్రతి లావాదేవీలు, ఎందుకంటే బాలకృష్ణ అనుమతులు ఇచ్చిన సమయంలో భారీగా లావాదేవీలు జరిపినట్టు, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ లావాదేవీలు జరిగిన సమయంలో ప్రతిసారి కూడా ఆయనకు సంబంధించిన సెల్ ఫోన్స్ కూడా మార్చినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపు 8 ఏళ్ళలో 9 సెల్ ఫోన్లు ఆయన మార్చి వాడినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో బినామీల పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు బయటికి తీసే పనిలో ఉన్నారు. మొత్తం 31 ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైస్ ని ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. వాటిపైన కూడా ఫోరెన్సిక్ నిపుణులతో సహాయంతో దానిలో ఉన్న డేటాను రీట్రైవ్ చేసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇంకా భారీగా ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. అరవింద్ కుమార్ తో పాటు మరికొంతమంది అధికారులు కూడా బాలకృష్ణకి సహకరించినట్టు దర్యాప్తులో తేలింది కాబట్టి వారి పాత్ర పైన కూడా పూర్తి విచారణ జరుపుతామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.